పీపీపీ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం. పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి నష్టమేం లేదు, ప్రజలకేమీ నష్టమేం లేదు అని దాన్ని సమర్థించుకోవటం. ఈ సమర్థించుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. అంటే మీరు ఇది ఒక ట్రయల్ రన్ కింద మీరు స్టార్ట్ చేస్తున్నారా? మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఓ ట్రయల్ రన్ కింద మీరు టేకప్ చేస్తున్నారా? రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని మనం చూడబోతా ఉన్నామా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, మంచి మంచి స్కూల్స్ ఏమని ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. కొన్ని బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఏపీఆర్ స్కూల్స్, వాటిని ఇచ్చేస్తారా? ఆల్రెడీ హాస్పిటల్స్ని ఎలాగో ఇచ్చేయడానికి చూస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ పూర్తిగా అమ్మకానికి పెట్టేశారు. టూరిజం డిపార్ట్మెంట్లో ఇంకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏముంది? ఇంకా రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు కాబట్టి బిల్డింగు, దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తే గొడవ చేస్తారని ఆగున్నారు, కానీ లేకపోతే అది ఇచ్చేస్తారు మీరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిజం ఆఫీసులను కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు. ఒక డిపార్ట్మెంట్కి దుకాణం, ఒక డిపార్ట్మెంట్కి తాళం వేశారు. ఇప్పుడు హాస్పిటల్స్ మీద పడ్డారు, మెడికల్ కాలేజ్ మీద పడ్డారు, ఆరోగ్యశ్రీ మీద పడ్డారు. అంటే ఇది ఒక ట్రయల్ రన్. ఇది పీపీపీ మోడల్ టేకప్ చేయడం అనేటటువంటిది ట్రయల్ రన్. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా, మరింత ముమ్మరంగా ఈ సేల్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారని చెప్పడానికి మంత్రులు మీడియా ముందుకు వచ్చి దాన్ని సమర్థించుకోవటం సిగ్గు లజ్జ ఉందా ఆ మాట్లాడే మంత్రులకు ఎవరికైనా? అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేందుకు మీకెందుకు ప్రభుత్వం? మరి మీరు కూడా రిజిగ్నేషన్లు ఇచ్చేసి ఎవరైనా కన్సల్టెంట్లు పెట్టుకోండి. కన్సల్టెంట్లు పెట్టుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ రన్ చేస్తారు కదా ప్రైవేట్గా. మా హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓ దళిత కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన మీరు పేదలు, ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతా ఉంటే నువ్వు వచ్చి సమర్థిస్తూ మాట్లాడతావా? సిగ్గుగా అనిపించడం లేదా? దీనికానికి మంత్రిని చేసింది, దీనికానికి ఇన్ని అవకాశాలు ఇచ్చింది ప్రజలు. ఒకసారి ఆలోచించుకోండి. నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి నీ తాపత్రయం తప్ప మరొకటి కాదు. మీ పేషీల్లో ఏదో జరుగుతుందని చెప్పి ఈనాడులో వార్తలు రాశారు. మీ పేషీ రికమెండేషన్ ద్వారానే మొన్న ఎవరికో పెరోల్ వచ్చిందని చెప్పి కూడా మీ బాకాలు ఊదేటటువంటి మీడియాలోనే వార్తలు వచ్చినాయి. అంటే మీ మంత్రి పదవికి ముప్పు ఉంది కాబట్టి మిమ్మల్ని మంత్రి పదవి తీసేస్తారన్నటువంటి భయంతో మీరు ఈరోజు వచ్చి పీపీపీ మోడల్ని సమర్థిస్తూ ఉన్నారు. సిగ్గుగా అనిపించడం లేదమ్మా? డోంట్ యూ ఫీల్ అషేమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటుందా? పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటే మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పీపీపీ మోడల్లో ఇవ్వడం లేదు? పీజీఐ చండీగఢ్, పీజీఐఎంఈఆర్ అని ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ ఉంటుంది చండీగఢ్లో, దాన్ని ఎందుకు పీపీపీ మోడల్ ఇచ్చేయలేదు అక్కడ ప్రభుత్వాలు? ఎస్జీపీజీఐ అని లక్నోలో ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్, దాన్ని ఎందుకు వాళ్ళు పీపీపీ మోడల్లో ఇచ్చేయలేదు? జిప్మర్ ఎందుకు ఇచ్చేయలేదు? ఒక నీలోఫరో లేకపోతే ఒక నిమ్సో ఇవేవి కూడా పీపీపీ మోడల్లో టేకప్ చేయలేదే. దే ఆర్ ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాడుతున్నటువంటి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఆ మాదిరి మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తయారు చేసుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, టెక్నాలజీ వాడాలి. న్యూ ఇయర్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే దానికి యాడ్ చేసి దానికి వాల్యూ అడిషన్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు అందివ్వాలి. కానీ మేము చేయలేము, మేము టేకప్ చేయలేము, ప్రైవేట్కి ఇచ్చేస్తారా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మీరు మంత్రిగా అన్ఫిట్. అసలు మీరు కానీ దట్ ఆరోగ్య శాఖ మంత్రి కానీ బోత్ ఆర్ యూ అన్ఫిట్. ఎందుకు పనికిరారు మీరు ఇద్దరు కూడా? మీకు నాకు తెలిసి మీకు కానీ ఛాన్స్ ఇస్తే ఈ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ని కూడా నెలగా అమ్మేసేవారేమో మీరు. ఎటు వెళ్తుంది గవర్నమెంట్? ఎటు వెళ్తుంది గవర్నమెంట్? ఏమనంటే
మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రానికి అంత ఆదాయం లేదు. మరి మీరు చేస్తున్నటువంటి అప్పులేంటి? ఈ 2,15,000 కోట్లు 15 నెలల్లో మీరు అప్పు చేశారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? అమరావతి నిర్మాణం కోసమని ఓ 70,000 కోట్లు 80,000 కోట్లు అప్పులు తెచ్చుకోవడానికి సిద్ధపడ్డారు. అది ప్రజలకు భారం కాదా? అంటే మీకు నచ్చిన బిల్డింగ్లు మీకు నచ్చినట్టు చేసుకోవడానికి ఎంత అప్పు చేయడానికైనా మీరు వెనుకాడరు. పేద విద్యార్థులకి మంచి చేయడానికి, పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించడానికి, ఒక క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ తయారు చేయటానికేమో మీ దగ్గర ఆదాయం లేదా? డబ్బులు లేవా? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీకు ఒక చిన్న సలహా చెప్తాను నేను. ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి కానీ, చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్ గారు కానీ, మీరు ₹1 అప్పు చేయొద్దు, ₹1 కూడా అప్పు చేయొద్దు. డబ్బులు లేవన్నటువంటి ప్రశ్న కూడా మీకు ఉత్పన్నం కాదు. ఆరోగ్యశ్రీ ఏదైతే ఇప్పుడుందో యాస్టిస్గా దాన్ని అలాగ రన్ చేయండి చాలు. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 2,500 కోట్లు ఆదాయం మిగులుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ ఇది. మనం గత 5 ఏళ్ళు ఒకసారి మనం పరిశీలిస్తే ఆరోగ్యశ్రీ కోసం 5 ఏళ్ళు 13,004 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఈ 13,004 కోట్లలో కోవిడ్ సందర్భంలో 743 కోట్లు మనం ఖర్చు పెట్టాం. మనం అంటే ఆ కోవిడ్ ఎక్స్పెన్సెస్ రిమూవ్ చేస్తే 12,261 కోట్లు 5 ఏళ్ళకి మనం ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టాం. మనం అంటే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి తీసుకుంటే 2,454 కోట్లు పెర్ ఇయర్ ఆరోగ్యశ్రీ కోసం మనం ఖర్చు పెట్టాం. మనం ఇప్పుడు మీరు అంటున్నారు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తాము, వాళ్ళైతే బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు, ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా. ప్రజలు ఎవ్వరూ దాన్ని కోరుకోవడం లేదు. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీని యాజ్ ఇట్ ఈజ్గా బిల్స్ పెండెన్సీ లేకుండా మీరు మెయింటైన్ చేయండి చాలు. బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది. ఈ రాష్ట్రానికి కూడా సంవత్సరానికి 2,500 కోట్ల ఆదాయం మిగులుతుంది. వెరీ సింపుల్ అండి. దీనికి ఏం పెద్ద మనం బుర్రబదలు కొట్టుకోనక్కర్లా. 1,43,00,000 కుటుంబాలకు ఒక సంవత్సరానికి 2,500 రూపాయలు ప్రీమియం అనుకుంటే ఒక కుటుంబానికి 3,575 కోట్లు అవుతుంది. మరి మీరు చెప్తున్నట్టు 1,63,00,000 కుటుంబాలకు అనుకుంటే సంవత్సరానికి 2,500 రూపాయలు మినిమల్ పాసిబుల్ ప్రీమియం మనం చెప్తున్నాం. మనం 4,075 కోట్లు అవుతుంది. అంటే ఇంతకు మించే కదా అవుతుంది ఖచ్చితంగా ప్రీమియం. 2,500 వేస్తాం మనం, 3,000 వేస్తే ఇంకెక్కువ అవుతుంది. ఇలా చూసుకున్నా మీకు సంవత్సరానికి ఒక 2,000 కోట్లు మీకు ఆదా అవుతుంది. మీరు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టకపోతే మినిమం 2,000 కోట్ల సంవత్సరానికి మీకు ఆదా అవుతుంది. ఆ డబ్బులు మీరు మెడికల్ కాలేజీలకు పెట్టండి. ఆ డబ్బులతో మీరు మనకు సంవత్సరానికి 2,500 కోట్లు మీరు పెడితే 5 కాలేజీలు మెటీరియలైజ్ అయిపోతాయి. మన ప్లాన్ కూడా అదే కదా. 23-24కి ఒక 5 కాలేజీలు, 24-25కి ఒక 5 కాలేజీలు, 25-26కి ఒక 7 కాలేజీలు అనుకున్నాం. మనం 23-24లో గ్రౌండ్ అవ్వాల్సినటువంటి కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ చేశారు. మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ జరిగాయి, క్లాసులు కూడా మొదలైపోయాయి. 24-25 నియర్ కంప్లీషన్, దే ఆర్ ఆల్ నియర్ కంప్లీటెడ్. 25-26కు సంబంధించినటువంటివి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. మొత్తంగా 8,400 కోట్లు ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి బడ్జెట్ మనం టైఅప్ చేసాం. 23-24 సంవత్సరానికేమో 2,525 కోట్లు ఎక్స్పెన్స్ కంప్లీట్ అయింది. 24-25కు ఒక 2,425 కోట్లు, అలాగనే 25-26కు సంబంధించి ఒక 3,500 కోట్లు. అంటే 7 కాలేజీలు కాబట్టి